ప్రాజెక్టులపై సుప్రీంకి తెలంగాణ సర్కార్. రాయలసీమ లిఫ్ట్ బనకచర్లపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం. నీటి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమన్న ఉత్తమ్. కంచగచ్చిబౌలి భూ వివాదంపై సర్కార్ ఫోకస్. సిఎస్, అటవీ, రెవెన్యూ అధికారులతో భట్టి చర్చలు. నేటి నుంచి మంత్రుల కమిటీ సంప్రదింపులు. పాఠశాల విద్యలో సంస్కరణలపై సమీక్ష. ఒత్తిడి లేని విద్యా విధానం కావాలన్న రేవంత్. యూనివర్సిటీల సమస్యలపై వీసీలతో చర్చ. నేడు ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన. చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి. చిన్నారి మృతికి ఇతర కారణాలు ఉన్నాయి. చంద్రబాబుకి నివేదించిన ఐసీఎంఆర్ నిపుణులు. బర్డ్ ఫ్లూపై ఆందోళన అక్కర్లేదన్న సీఎం. అటు ఫిరాయింపులు, ఇటు కూల్చివేతలు. తెలంగాణలో వికృత పాలన నడుస్తోందన్న హరీష్. మౌనంగా ఎందుకున్నారంటూ రాహుల్ కు లేఖ. రేషన్ కార్డుల సంఖ్య 3.10 కోట్లకు పెంచుతాం. స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి టెండర్లను ఆహ్వానించాం. సన్న బియ్యంపై బీజేపీవి అవాస్తవాలన్న ఉత్తమ్. రసవత్తరంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ, ఎంఐఎం. పోటీకి దూరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్. లిక్కర్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి. కసిరెడ్డి, మిథున్ పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు. మరో 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు. టీడీపీకి 31, జనసేనకు 6, బీజేపీకి 1 స్థానం. త్వరలో మిగతా ఏఎంసీ చైర్మన్ల ప్రకటన. పిఠాపురంలో రెండో రోజు ఎమ్మెల్సీ నాగబాబు టూర్. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్సీ. మీడియా సమావేశం నిర్వహించే అవకాశం. ఏపీలో నేడు ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు. ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లాలకు అలర్ట్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో 33 డిగ్రీలు. శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాచలం. మిథిలా స్టేడియంలో భారీగా ఏర్పాట్లు. రేపు రాములోరి కళ్యాణానికి హాజరు కానున్న సీఎం రేవంత్. మేడ్చల్ జిల్లా సూరారంలో హైడ్రా యాక్షన్. రహదారిపై నిర్మించిన ప్రహారీల నేలమట్టం. స్థానికులతో పాటు కంపెనీలకు తొలగిన అడ్డంకి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ. 5 ఎస్కవేటర్లతో వేగంగా సహాయక చర్యలు. డేంజర్ జోన్ లో తవ్వకాల ప్రయత్నాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై నిరసనలు. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల ఆందోళనలు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం. తమిళనాడు బీజేపీ చీఫ్ రాజీనామా. త్వరలో ఏకాభిప్రాయంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక. సమర్థులు చాలా మంది ఉన్నారన్న అన్నామలై. సిద్ధమైన పంబన్ రైల్వే సీ బ్రిడ్జ్. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 535 కోట్ల వ్యయంతో వర్టికల్ లిఫ్ట్ నిర్మాణం. శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటన. నేడు ఆ దేశ అధ్యక్షుడితో భేటీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి. ఆఖరి ఓవర్లో తడబడ్డ ముంబై. 12 రన్స్ తేడాతో లక్నో జైంట్స్ గెలుపు. నేడు చెన్నై వేదికగా సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్.